గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రజాపక్షం పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దాని గురించి ఎవరు రాశారు ఈ ఆర్టికల్, దాని గురించి సపరేట్ గా కాల్ చేసి ఇంకా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఎక్కడో పూణేలో 1827 సంవత్సరంలో ఏప్రిల్ 11న జన్మించి ముఖ్యంగా అంటరానితనం, శూద్రులు అతి శూద్రులు గురించి తన జీవితాంతం పోరాటం చేయడం జరిగింది. ఇదే కాకుండా విద్య ద్వారానే తమ జీవితాలు అనేది మార్పు చేసుకోవచ్చు, తమ జీవితంలో వెలుగును నింపుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సత్య శోధక్ సమాజ్ను స్థాపించి దాని ద్వారా ఎంతో మందికి విద్యను ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే మరియు అతని సహచరి అయిన సావిత్రిబాయి పూలేతో కలిపి మొట్టమొదటిగా ఈ భారతదేశంలో మహిళలకు సంబంధించిన స్కూల్ను ప్రారంభించడం జరిగిందనమాట. ఇది 1840 ఆ సంవత్సరంలో మహిళలను భారతదేశంలో ఎలాంటి వివక్ష చూపుతున్నారో అప్పట్లో మనం పుస్తకాలు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయడం, వితంతువులను చదువుకోవడం, వారిని వివిధ రంగాల్లో అభివృద్ధి చేయడం, మరియు మొట్టమొదటిగా బాలికలకు చదువు నేర్పడం, ఇలాంటి ఒక మోడ్రన్ ఫాదర్ ఆఫ్ అన్ ఇండియా అండ్ ఆర్కిటెక్ట్, సోషల్ రిఫార్మిస్ట్ ఇస్ మహాత్మా జ్యోతిరావు పూలే. సో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఒక ఆర్టికల్ ప్రజాపక్షంలో వచ్చింది. సో న్యాయం, కులరహిత సమానత్వ సమాజం సృష్టించడానికి ఐక్యమత్యమే పరిష్కారం. సో ఇది జ్యోతిరావు పూలే, ఫాదర్ ఆఫ్ అన్ ఇండియా, సోషల్ రెవల్యూషన్, మహిళల విద్య, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహామనిషి. సో ఇది మొత్తం జ్యోతిరావు పూలే గురించి పూలే ఉద్యమాలు, మహాత్మా పూలే రచనలు. సో గులాంగిరి పుస్తకం అంటే 1873లో గులాంగిరి అనే పుస్తకాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే రచన చేసి దాన్ని అమెరికా ప్రజల్లోని నల్ల జాతీయులకు అంకితం చేయడం జరిగిందంట. అంటే ఎవరైతే నల్ల జాతీయులను విముక్తి చేసిన అమెరికన్ల అందరికీ ఈ గులాంగిరి అనే పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది. యాక్చువల్లీ గులాంగిరి పుస్తకం చాలా బాగుంటది, నేను కూడా చదివినాను దాన్ని. ఇంకోటి అతను పూలే ఉద్యమాలు మీరు చూసినట్టయితే వితంతు గర్భవతులకు వారి పిల్లల కోసం అనాథాశ్రమాన్ని తెరిచిన మానవతావాది పూలే, శిశు హత్య నివారణ గృహాలు, అస్పృశ్యత రూపుమాపడానికి, సోదరతత్వం పెంచడానికి, సో ఇట్లాంటి దాదాపు ఎన్నో ఉద్యమాలు పూలే ఆ టైంలో చేయడం జరిగింది. సో మనం ఇంకోటి ఏంటంటే దళిత్ సాంప్రదాయ వర్ణ వ్యవస్థ వెలుపల ఉన్న వ్యక్తులను వర్ణించడానికి దళిత్ అనే పదాన్ని మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిరావు పూలే వాడడం జరిగింది అనమాట. సో ఈరోజు దళిత్ అనే పదం ఎంత ప్రాచుర్యం పొందిందో, సో అప్పట్లోనే దళిత్ అనే పదం అనేది మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే వాడింది అనమాట. సో దీని గురించి ఇంకా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మరిన్ని విషయాలు. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ రాసింది వెంకటరమణ, ఆయన పేరు వెంకటరమణ. సార్ వచ్చేసి టీచర్, హెడ్ మాస్టర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో. చాలా అద్భుతంగా రాశాడు. సో మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, రికార్డింగ్ చేస్తున్నాను. ఒక్కటిసారి మీరు ఈ ప్రజాపక్షం పేపర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది, నేను మొత్తం చూశాను.
చాలా బాగుంది సార్. సో ఇంకా మరికొన్ని ఇంకా విశేషాలు మీ ద్వారా తెలుసుకుందామని మా ప్రేక్షకులకు మిమ్మల్ని లైన్ లోకి తీసుకోవడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే చాలా అభినందనలు. ఈ ఆర్టికల్ అనేది చాలా బాగుంది. చాలా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మరిన్ని విశేషాలు కూడా నేను కూడా తెలుసుకోవడం జరిగింది సార్. మీరు ఫస్ట్ గా నేను కొన్ని ఇది ఇట్లా అడుగుతుంటా. ఒకటేంటంటే ఫస్ట్ న్యాయం, కులరహిత సమానత్వ సమాజం సృష్టించడానికి ఐక్యమత్యమే పరిష్కారం అని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఇట్లా అని చెప్పి రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, అది ఒకటి జ్యోతిరావు పూలే ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ఉద్యమంలో అంటే అణగారిన వర్గాల ప్రజల కోసం ఇలా ఉద్యమాలు చేయడానికి అతను ప్రభావితం చేసిన బుక్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకాన్ని చదివి ప్రభావితం చేసిందని మీరు ఇందులో రాశాడు. దాని గురించి ఒక్కసారి మాకు చెప్తారా సార్? సార్, ఇప్పుడు జ్యోతిబా పూలే 1840లో స్కాటిష్ మిషన్ హై స్కూల్ లో చదివేటప్పుడు థామస్ పైన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్, అది అమెరికా నీగ్రో జాతి వారు అనుభవిస్తున్న కష్టాలు, వివక్షత గురించి రాసిన పుస్తకము. ఓకే సార్. అయితే అమెరికన్లు ఏ విధంగా ఆ నీగ్రోలకు సపోర్ట్ చేసి ఏ విధంగా బంధ విముక్తులను చేశారు అనేది పరిగణలోకి తీసుకొని దాని చేత ప్రభావితమయ్యి నేను కూడా నా సమాజానికి అట్టడుగు వర్గాలకు ఏదైనా న్యాయం చేయాలి నేను అని కంకణం కట్టుకుని ఆ రోజు నుండి పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, నిన్న దళితుల కోసం తన కర్తవ్యంగా సమాజ సేవకు పునరంకితమయ్యారు. ఓకే సార్. ఇంకోటి సార్, ఇది జ్యోతిరావు పూలే అంటే తన జీవిత సహచరి సావిత్రిబాయిని వివాహం చేసుకోవడం అనేది తర్వాత సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిరావు పూలే ఇద్దరు కలిసి ఒక స్కూల్ కూడా ప్రారంభించడం జరిగింది. సో సావిత్రిబాయి పూలే అప్పుడు ఆ రోజులలో ఆమె టీచర్ అంటే స్కూల్ చెప్పడానికి వెళ్తున్న క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు దిగమింది. సో ఆమెపై రాళ్ళు కూడా విసిరి ఆమెను అవమానానికి గురి చేశారు. అయినా మొక్కవోని ధైర్యం జ్యోతిరావు పూలే ఆమెకు ఎలా అందించారు సార్? వాస్తవానికి వివాహం నాటికి జ్యోతిబా పూలేకు 11 సంవత్సరాలు, సావిత్రిబాయికి 7 సంవత్సరాలు. అయినా కానీ సమాజంలో మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకుంటుంది, కుటుంబం అంతా చదువుకుంటే దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో ఆమెకు స్వయంగా విద్య నేర్పించి తర్వాత కొంతమంది చేత ఇంకొంచెం పరిణితి చెందిన తర్వాత ఇద్దరు కలిసి మొట్టమొదటగా పూణేలోని బిడేవాడలో స్కూలు ప్రారంభించారు. దీనికి ఉస్మాన్ షేక్ అండ్ వాళ్ళ సోదరి ఫాతిమా షేక్ తో పాటు తారాబాయి షిండే ఆయన మహిళ కూడా చాలా సహకారం చేసింది. అయితే ఈ పాఠశాల ప్రారంభించిన తర్వాత ఈ కొన్ని అగ్రకులాలు వారిని నిందించడము, వారిని వెలివేస్తామని బెదిరించినా కూడా బెదిరక రాళ్లు విసిరినా గానీ వాటిని స్వీకరించి ఎంతో నిబద్ధతతో, ఎంతో ఓపికతో తన యొక్క కర్తవ్యాన్ని మరవకుండా పాఠశాలను నడుపుకుంటూ అనేక మంది మహిళలను ఆకర్షించి విద్య వైపు నడిపించి సమాజంలో ఒక గొప్ప పెను విప్లవ మార్పు రావడానికి మహిళల పాఠశాల అనేది దోహదపడిందని నా యొక్క ఉద్దేశం. అవును సార్, ఇది మొట్టమొదటి మహిళా పాఠశాల అని మనం అనుకోవచ్చా సార్? ఇది వీళ్ళు స్టార్ట్ చేసిన స్కూల్ అంటే 1840 ఆ టైంలో వీళ్ళే. ఓకే. సో ఎంతో అంటే ఇప్పుడు ఆ టైంలో ఎంతో అంటే మహిళలు అనేది భారతదేశంలో బయటికి రావడమే ఒక పెద్ద గగనంగా మారుతున్న టైంలో వీళ్ళు ఎంతో ధైర్యం చేసి వీళ్ళు స్కూల్ కూడా ప్రారంభించి ఎంతో మందికి విద్యను అభ్యసించడం జరిగింది. సో వీళ్ళ ఉద్దేశం అంటే జ్యోతిరావు పూలే గానీ ఏంటంటే విద్య అనేది మనిషి అంటే సగటు ఒక అణగారిన వర్గాలలో విద్య అనేది పెనుమార్పు తీసుకొస్తుందని చెప్పి ఆ రోజే 1840 సంవత్సరంలో జ్యోతిరావు పూలే ముందుగా ఆలోచించడం జరిగింది. సో మనం ఈ టైంలో చూస్తున్నాం సార్, ఎంతో మంది పేద ప్రజలు కానీ వాళ్ళు విద్యను అభ్యసించి ఎంతో గొప్ప వాళ్ళుగా అవుతున్న క్రమంలో మనం ఎంతో చూస్తున్నాం. అంటే సమాజం అనేది అంటే జ్యోతిరావు పూలే 1840లోనే చదువు గురించి, ఇంపార్టెన్స్ గురించి ఎంతో ఆలోచించాడు అన్నది మీరు ఒక్కసారి చెప్పండి సార్. వాస్తవానికి విద్య అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. సమాజంలో తనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని తీసుకుని రావాలంటే విద్య తప్పితే వేరే మార్గం లేదు. విద్య అనేది ఉంటేనే సమాజంలో వాళ్ళు ఉన్నతంగా కొన్ని పదవులు అధిరోహించవచ్చు, కొన్ని ఉద్యోగాలు సంపాదించవచ్చు, సామాజికంగా ఒక చైతన్యం తీసుకుని వాళ్ళ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి అనేకమైన అవకాశాలు పుష్కలంగా కలుగుతాయి విద్య ద్వారానే. ఆ విద్య ద్వారానే అనేక సామాజిక సంస్కరణలు కలిగించవచ్చన్న ఉద్దేశంతో నిమ్న వర్గాలకు విద్యను అందించాలనే ఉద్దేశంతోనే జ్యోతిబా పూలే, సావిత్రి వాళ్ళ పాఠశాలను ప్రారంభించి ముందుకు తీసుకెళ్లారు. నేటి ఫలితమే దాని యొక్క బీజమే నేటికి ఒక మహావృక్షమై అనేక మంది నిమ్న వర్గాలకు
న్యాయం జరిగింది. అంబేద్కర్ లాంటి మహనీయుడే జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకుని గురువుగా స్వీకరించి వారు అనుసరించిన విధానాలను మహాత్మా గాంధీ, పెరియార్ రామస్వామి గారు ఆ సంస్కరణను ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ఇన్ని పేద ప్రజలకు విద్య అందడానికి ముఖ్య కారణం ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి వేసిన బీజం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సార్ ఇంకోటి సార్, ఇది ఈ సత్యశోధక్ సమాజ్ గురించి ఒక్కసారి అతను స్థాపించిన ఈ సంస్థ అనేది ఎంతో పెను విప్లవ మార్పులను తీసుకొచ్చింది. సో దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్. సార్ మహాత్మా పూలే 1873లో ఈ సత్యశోధక్ సమాజ్ అనే సంస్కరణ సంఘాన్ని స్థాపించారండి. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే శూద్రులు, దళితులు, అణగారిన వర్గాలకు హక్కులు కల్పించాలి. సమాన హక్కులవి. సమాన హక్కులు అంటే త్రాగునీరు గాని, విద్య గాని, వైద్యం గాని, సమాజంలో వారికంటూ గణనీయమైనటువంటి గౌరవమైన పాత్ర కావాలి. ఆ కులాల మధ్య సమానత్వం ఉంటేనే ప్రజల మధ్య ఐకమత్యం అనేది పరిణమిల్లుతుంది. దానికోసమే ఇటువంటి ఒక పోరాటం చేయాలని సత్యశోధక్ సమాజ్ అనే సంస్థల సంఘాన్ని స్థాపించి ఎంతో మందిని సభ్యులుగా చేసుకుని వాటి విలువలను ఆ సమాజంలో వ్యాప్తి చేయడానికి చాలా కృషి చేయడానికి ఈ సత్యశోధక్ సంఘం సహాయపడింది. ఇంకోటి సార్, ఇది మహాత్మా పూలే రచనలని 1873 సంవత్సరంలో గులాంగిరి అనే పుస్తకాన్ని రాశాడు. సో అమెరికాలోని నల్లజాతి బానిసలను విడిపించడానికి పోరాడిన అమెరికన్లందరికీ జ్యోతిరావు పూలే గులాంగిరిని అంకితం చేశారని మీరు రాశారు సార్. నిజంగా గులాంగిరి పుస్తకం అనేది చాలా రెవల్యూషనరీ పుస్తకం. సో దీనిపై అంటే ఈ పుస్తకాన్ని ఎంతో మంది ప్రభావితం చేసింది సార్. దీని గురించి ఒకసారి చెప్పండి సార్. గులాంగిరి పర్టికులర్ గులాంగిరి రాసిన దానికి ప్రధాన కారణం వారు బాల్య దశలో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు రైట్ ఆఫ్ మ్యాన్ ఉన్నది కదా, దాని చేత ప్రభావితమై ఆ యొక్క పోరాటం పూర్తిగా తీసుకుని ఈ గులాంగిరిని రాసి బానిసత్వం ద్వారా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వివక్షకు గురవుతున్నారో వాళ్ళు పైకి రావాలని ఈ బానిసత్వంపై పోరాటం చేస్తేనే మన యొక్క జీవితం పడుతున్న ఉద్దేశంతో గులాంగిరి రాసి దళిత హక్కుల కోసం బాగా పోరాటం చేయడానికి ఈ యొక్క గ్రంథాన్ని సమాజం ద్వారా చాలా వ్యాప్తి చేసి ఎంతో అభివృద్ధికి పాటుపడారు. అవును సార్, డెఫినెట్ గా సార్. ఈ పుస్తకం అనేది దళితులే కాకుండా చాలా అణగారిన వర్గాల్లో ఒక మానసికంగా ఎంతో ఇది ఉత్తేజం నింపింది ఈ పుస్తకం. ఇంకోటి సార్, ఇది మనం ముఖ్యంగా చూస్తే మహాత్మా అనే పేరు అనేది జ్యోతిరావు పూలేకు ఇవ్వడం జరిగింది. సో ఈ మహాత్మా అనే పేరు 1888 మే 11న ఒక సామాజిక కార్యకర్త విఠల్ రావు కృష్ణాజీ వందేకర్ అని మీరు రాశారు సార్. దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్. మహాత్మా అనే బిరుదు అనేది మొట్టమొదటిగా గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలేకు రావడం జరిగింది. సో దీని గురించి ఒకసారి ఆనాటి ఆ సమాజంలో మహాత్మా పూలే చూస్తున్న అణగారిన వర్గాల చూస్తున్న విశేష కృషిని చూసిన తర్వాత ఎంతో మంది ప్రభావితమై మాలో ఇటువంటి గొప్ప మహనీయుడు ఉన్నందుకు గాను ఇంకా ప్రేరణగా మహాత్మునికి ఆ జ్యోతిబా పూలేకు విఠల్ రావు కృష్ణాజీ వందేకర్ అతని స్నేహితులు అందరూ కలిపి ఆ రోజు మహారాష్ట్ర పూణేలో అతనికి మహాత్మా అనే బిరుదును ప్రదానం చేశారు. అవును సార్, అవును సార్. ఇంకోటి సార్, ఇది పూలే కుల సంస్కరణ ఉద్యమ మహాత్మా గాంధీని మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే వీళ్ళిద్దరు స్టాల్ వర్డ్స్. సో వీళ్ళతో పాటు రామస్వామి నాయకర్ వీళ్ళను ఎలా ప్రభావితం చేసింది సార్? ముఖ్యంగా వీళ్ళు మహాత్మా రచనలు గాని, అతని ఉద్యమాల ఇన్స్పిరేషన్ గాని, ముఖ్యంగా అంబేద్కర్ కు మరియు గాంధీకి మరియు రామస్వామి నాయకర్ కు వీళ్ళని ఎట్లా ప్రభావితం చేసింది? అయితే వీరి అందరికంటే ముందు తరంలో ఉన్నవారు మహాత్మా పూలే. అవునవును, అవును. మహాత్మా పూలే గారు వారు సమాజంలో అనుభవించిన కష్టాలు, నష్టాలు, వివక్షతను గురైన తర్వాత రాసిన ఇటువంటి గ్రంథాలను ఆ సమాజంలో వ్యాప్తి చెందిన తర్వాత వీరు వాటిని అందిపుచ్చుకొని సమాజంలో సంస్కరణలకు రావాలంటే జ్యోతిబా పూలే అంటే మహానుభావులను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆశయాలను వ్యాప్తి చేయడమే దీనికి పరిష్కారం అని తలంచి మహాత్మా గాంధీ గాని, అంబేద్కర్ గాని, రామస్వామి నాయకర్ గాని వారి యొక్క సంస్థలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత పరిడవిల్లుతుందని వారు వాటిని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కృషి చేశారు. చాలా అభివృద్ధి కూడా సాధించారు సార్. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఈ జ్యోతిరావు పూలే 1800 దశకంలో ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఇచ్చిన మార్గమే వీళ్ళు గాంధీ గాని, అంబేద్కర్ గాని చాలా మంది సంఘ సంస్కరణలు ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు భారతదేశంలో ఎంతో మార్పు తీసుకొచ్చిన దానికి ముఖ్యంగా జ్యోతిరావు పూలే అనేది ఒక పునాది లాగా భారతదేశం యొక్క ఒక సమాజంలో ఒక పునాది లాగా ఎప్పటికీ తరతరాలుగా నిలబడతాడనడానికి ఎలాంటి సందేహం లేదు సార్. సార్ మీది ఆర్టికల్ చాలా బాగుంది సార్, మీది చూశాను సార్. మీరు ఒక
టీచర్, ఒక హెడ్ మాస్టర్ అండి, ఇంత బాగా రాశారు. సో మీకు ముఖ్యంగా అభినందనలు సార్. ఇలాంటి వారు అప్పుడప్పుడు ఇటువంటి చాలా మంది పేపర్ చదవడం అనేది మానేశారు. ఇప్పటికైనా కొన్ని కొన్ని ఆర్టికల్స్ చదవడం వల్ల మన సమాజానికి ఏ విధంగా మన పాత్ర ఎంతో ఉపయోగపడుతుంది అనేది ప్రశ్నించుకుంటే అందరూ సమాజం, ప్రజాస్వామ్యం సమానంగా సమానత్వంగా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీది ఏ ఛానల్ సార్? అది నేను చెప్తాను సార్. సో ఇది మొత్తం మీద జ్యోతిరావు పూలే గురించి వెంకటరమణ గిల్కత్ల మొత్తం రాసిండు సార్. చాలా విషయాలను మనకు చెప్పడం జరిగింది. సో ఇది, థ్యాంక్ యూ వెరీ మచ్.